రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది. కాదా? వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది. వాస్తవం కాదా? ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. క్లబ్ తెలుసు, లాట్ తెలుసు, మాకు తెలుసా? నీ బతుకు అంతా మాకు తెలుసు, చిట్ట మా దగ్గర ఉంది. ఇంకొకసారి చేసే పని చేసుకుంటే నువ్వు కేట గులాంగిరి చేసుకో, భజన చేసుకో, భజన మండలి పెట్టుకో. కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లర పనులు చేస్తే కండువా పక్కన పెట్టి వచ్చి కొడతా కూడా మళ్ళీ నువ్వు తట్టుకోలేవు. ఖబర్దార్. 3,000 కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు. దాంట్లో యనుమల మహానందరెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం. ఆ 3,000 కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ యనుమల మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ, ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి. కానీ ఫోను తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది?